చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీలో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్కు ప్లస్సా మైనసా? మీ తమ్ముడు నీకు ప్లస్సా మైనసా? నాకు ప్లస్ అయినా మైనస్ అయినా నాకు వ్యక్తిగతంగా లేదా నా కుటుంబానికి నష్టం ఉంటుంది. ఇంత పెద్ద పార్టీలో జగన్ తమ్ముడుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూకుడుతనం మీ అన్నకి ఏం చేస్తుంది? చెప్తాను కదా, మీ తమ్ముడు నీకు ప్లస్ అయితే నేను మా అన్నకి ప్లస్ అయ్యి. నెక్స్ట్ కానీ దూకుడు స్వభావం మీది అని అంటారు, ఎందుకు అలా దూకుడుగా ఉంటారు మీరు? దూకుడే ఉండదు, అన్యాయాన్ని ప్రశ్నించడం దూకుడు అంటే ఎట్లా? మేము పెరిగిన వాతావరణం ఈ వామపక్ష భావజాల నుంచి వచ్చాము, రాడికల్ భావజాల నుంచి వచ్చాము. మా కళ్ళ ముందర తప్పు అన్నప్పుడు గట్టిగా ప్రశ్నించాలనుకుంటాం, నిలదీయాలనుకుంటాం. అది దూకుడు అనే పేరు పెడతారు అంతే తప్ప. అంటే దూకుడుకి లేకపోతే అన్యాయాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీలో మైకు తిరగొట్టడం, అసెంబ్లీలో బెంచీలు ఎక్కడం, స్పీకర్ని అవమానపరచడం, కుర్చీలు లాగేయడం, ఇలాంటివన్నీ ఎలా చెప్పుకుంటారు, మీరు సమర్థించుకుంటారు? అసెంబ్లీలో ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతుందో రాష్ట్రానికి అంతా తెలుసు. అసెంబ్లీలో అధికార పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలుసు. మాట్లాడే అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా నిరసన అనేది వివిధ రూపాల్లో చెప్తాం. అది భాస్కర్ రెడ్డి అనే చెప్తారు, ఇంకొక రెడ్డి అనే చెప్తారు. నిరసన తెలియజెప్పడానికి పరిమితులు ఉంటాయి కదా. అసెంబ్లీని పరిమితులకు లోబడి అసెంబ్లీ నిర్వహిస్తే అపోజిషన్ కూడా పరిమితులకు లోబడే వ్యవహరిస్తుంది. పరిమితులకు మించి వ్యవహరిస్తున్నారనేది మీ మీద ఆరోపణ. నేను వ్యవహరించాల్సిన అవసరం లేదు. మీరే ఇప్పుడు వరకు వైసీపీ అసెంబ్లీలో చేసిన గొడవల్లో ప్రతి గొడవలో కూడా మీరు ఉన్నారు, దాంట్లో ప్రతి కమిటీ ముందు మీరు హాజరయ్యారు, ప్రతి కమిటీ ముందు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ప్రశ్నించేవాళ్ళ పరిమితి దాటేవాళ్ళ? పరిమితి దాటాల్సిన అవసరం. అసెంబ్లీలో పరిమితి దాటిపోయింది. అధికార పార్టీ పరిమితులు దాటడం వల్లే సమస్యలు వస్తుంది. అధికార పార్టీ నిబంధనలు తొంగలో దొక్కడం వల్లే ఈ సమస్యలు వస్తుంది. అసెంబ్లీని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాగా